క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం. దావీదు రచించినటువంటి కీర్తన. భక్తిహీనులకు, అబద్ధ సాక్షులకు రాబోతున్నటువంటి దేవుని యొక్క తీర్పుకు సంబంధించిన కీర్తన. దావీదు మాట చదువుతున్నప్పుడు ఇది శాపనార్థాలుగా అనిపించిన అవి వాస్తవాలు. ఈ కీర్తనను దావీదు ఇలాగ ప్రారంభిస్తున్నాడు: నా స్తుతికి కారణభూతుడకు దేవా, మౌనముగా ఉండకము. కారణం ఏంటి? అబద్ధములు చెప్పుకునేవారు, ద్వేషపు మాటలు మాట్లాడేవారు, నిర్నిమిత్తముగా పోరాడేవారు. 4వ వచనం అంటాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. నేను మానక ప్రార్థన చేస్తున్నాను, అయితే నువ్వు మాత్రం మౌనంగా ఉండొద్దు అంటున్నాడు. ఇక్కడ వినబడుతున్నటువంటి కఠినమైన మాటలకు కారణం మరొక వచనం, 16వ వచనంలో, ఏలయనగా కృప చూపవలనన్న మాట మరిచి శ్రమనందిన వారిని, దరిద్రుణ్ణి, నలిగిన హృదయం గల వారిని చంపవలనని వాడు అతన్ని తరిమెను. 7వ వచనం నుంచి 15వ వచనం వరకు రాయబడినటువంటి ఈ కీడులన్నీ, వాని ఉద్యోగం వేరొకటి తీసుకొను గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురు గాక, వాని భార్య విధవురాలు అగును గాక, వాని ఆస్తిని అప్పుల వారు ఆక్రమించుకుందరు గాక. ఇద్దరు వ్యక్తుల మధ్యలో తగువ జరిగినప్పుడు ఒకరినొకరు దూషిస్తున్నట్టుగా ఉన్న మాటలు, కానీ అంతటి భక్తిహీనులు అటువైపుగా ఉన్నారు. దావీదు చెప్పినా చెప్పకపోయినా జరిగే అంశం అదే. ఇదంతా కూడా వారి నెత్తి మీదకి ఊరికే రావట్లేదు సుమా. 109వ కీర్తనలో 17వ వాక్యం మీరు చూడండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయను. సామెతలు 17వ అధ్యాయం 13వ వచనం ప్రకారము కీడు చేయి వాని ఇంటి నుండి కీడు తొలగిపోదు కదా. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, ఇదిగో మీరు తీర్పు తీర్చకూడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చకూడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడను. అంటే సింపుల్గా ఏది విత్తితే అదే కోస్తాం అంటున్నాడు. శపించుట వానికి ప్రీతి అంట. కొందరు మనుషులు మీరు చూడండి, వారు ఎదురుపడితే కూడా అయ్యో వీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది అనిపిస్తుంది. ఎదురుగా ఉన్న ఏ వ్యక్తికి సంబంధించి అయినా ఒక్క శుభవచనమైన వారు పలకరు. పౌలు సంఘానికి చెబుతూ, మీకు మంచి మాట్లాడడం చేత కాకపోతే మౌనంగా ఉండండి, ఒకవేళ మాట్లాడే సందర్భం వస్తే వినువానికి, ఎదుటివానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఆశీర్వాదకరమైన అనుకూలమైన వచనమే పలకండి, కానీ శపించబడినది ఏది పలకొద్దు అంటున్నాడు. ఏది పలికితే, ఏది విత్తితే కీడు చేస్తే ఆ కీడు తొలగిపోదనే దానికి బైబిల్లోంచి ఒక మంచి ఉదాహరణ చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఆయన మరణానికి తగినటువంటి నేరం ఏది చేయలేదని పిలాతు చేతులు కడుక్కొని, ఈ పాపము నా మీద, నా పిల్ల మీద ఉండకుండాను గాక అంటున్నప్పుడు ప్రజలు అంటారు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. నువ్వెందుకు భయపడుతున్నావు పిలాతు? ఏదైనా దోషము, నేరము, పాపం ఉంటే అది మేము మా పిల్లలు అనుభవించాలని పలుకుతున్నారు దేవుని ప్రజలు. కొత్తగా ఈరోజున నేను చెప్పేది కాదు, కానీ ఎంతోమంది భక్తులు వివరిస్తూ వచ్చారు. AD 70లో, క్రీస్తు శకము 70లో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ ఆధ్వర్యంలో యెరూషలేము కూల్చబడి, కాల్చబడి, యెరూషలేము వీధుల్లో రక్తము ధారలుగా ప్రవహించటం. అయితే అదే ముగింపు అనుకొని నేను అనుకోవట్లేదు. ఇలాంటి విషయాల్ని మీరు ప్రాక్టికల్గా చవి చూడాలంటే ఓ పిడికడు మట్టి దుమ్ము తీసుకొని ఆకాశానికి విసిరేయండి, అది క్షణాల్లో తిరిగి ఎంతో కొంత మీ నెత్తి మీద పడుతుంది. ఈ పాఠం విన్న తర్వాత అయినా మీ గురించి అయినా, ఇతరుల గురించి అయినా, మిమ్మల్ని ద్వేషించి హింసించే శత్రువుల గురించి అయినా సరే శాపవచనాలు మీరు పలకొద్దు. పేతురు భక్తుడు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం అంటున్నాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, జాగ్రత్తగా వినండి, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఒకడు కీడు చేశాడు, తిరిగి వానికి ప్రతి కీడు కాదు, క్రియలు కాదు, కనీసము దూషణకు ప్రతి దూషణ కూడా చేయొద్దు అంటున్నాడు. వాడు ఎలాగున్నా పర్వాలేదు, మీరు ఆశీర్వాదానికి పిలువబడ్డారు కనుక దూషణకు బదులుగా దీవించుడి అంటున్నాడు. పదే పదే శాపనార్థాలు మీరు పలికితే అది మీ దగ్గరే ఉంటుంది. పదే పదే ఆశీర్వాదకరంగా దీవెనమైన వచనాలు పలికితే అది మీ దగ్గరే ఉంటుంది. మరికొందరు చాలా న్యూట్రల్గా, భవిష్యత్తు మనకేం తెలుస్తుంది, మన పిల్లలు ఏమవుతారో మనకేం తెలుస్తుంది, వారి భవిష్యత్తు ఏమవుతుందో మనకేం తెలుస్తుంది అని మాట్లాడుతుంటారు. దావీదు చాలా స్పష్టంగా సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో
తన పిల్లలకు సంబంధించి తన కుటుంబాన్ని గురించి, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము. ఇందులో ఏ అరమరిక లేదు. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము, తండ్రిగా ఒక బాధ్యత, ఓ ప్రార్థన. కీర్తన 67లో కూడా చాలా స్పష్టంగా దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. మిమ్మను కాదు, క్షమించండి, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. వారిపైన వారు దైవాశీర్వాదాన్ని పలుకుతున్నారు. చూడండి. అయితే ఈ పాఠమును స్పష్టమైనటువంటి 2 మాటలతో నేను ముగించాలని ఇష్టపడుతున్నాను. మీరు ఇతరులను ఊరికే శపించేటువంటి గుంపులో ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అవి వారి జీవితంలో జరగకపోయినా మీ జీవితంలో జరిగే ప్రమాదం అయితే ఉంది. లేదా ప్రజలు మీ మీద పడి ఊరికి మిమ్మల్ని శపిస్తూ శాపనార్థాలు పెడుతున్న ఆ గుంపులో ఉన్నారా? మీరేమీ కృంగిపోవాల్సిన అవసరం లేదు. 109వ కీర్తనలో 26 నుంచి 28 వచనాలు మనం చదవాలి. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియజేయనట్లు నాకు సహాయం చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపము. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు. వారు లేచి అవమానం పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజల్ని శపించబోనుకొని లంచమును అపేక్షించి ప్రవక్త అయిన బిలాము నిలబడి దేవుని ప్రజల్ని శపించగలిగాడా? ఒకవేళ దేవుడు ఆశీర్వదించిన వారిని మానవులు శపించినా అది జరుగుతుందా? ఇదిగో వారైతే నిలబడి శపిస్తున్నారు. నీ దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. నీకు దీవెన కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపించాడు. ముమ్మారు శపించి దానికి నిలబడిన బిలాము, అతన్ని ప్రోత్సహించిన రాజులు సిగ్గుపడ్డారు. దేవుని ప్రజలైతే సంతోషముగా సాగిపోయారు. శాపము ఆశీర్వాదకరంగా మారేదానికి యెహోవా అతన్ని కుడి పక్కన నిలబడి ఉన్నాడు. నోటి మాటలు మార్చి అనుభవాలు మార్చుకునే కృప దేవుడు మీకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.